హోటల్ మేనేజ్మెంట్ లో కెరీర్ ఎలా ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ అనగానే చాలా మందికి ఓన్లీ హోటల్లోనే ఆపర్చునిటీస్ ఉంటాయనే ఒక అపోహ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత అబ్రాడ్ లో వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అసలు అవకాశాలు ఉంటాయా? హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళలో 90% ఈ కోర్స్ చేసేదే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ కోసం. జాబ్ కి ట్రై చేస్తుంటారు కదా, ఫస్ట్ శాలరీ వాళ్ళది ఎంత ఉంటుంది? జనరల్గా అయితే చిన్న హోటల్స్లో 50,000 నుంచి 80,000 వరకు. ఓకే, దీంట్లో హోటల్ మేనేజ్మెంట్ లో కెరీర్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఈ కోర్స్ చేస్తే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? హోటల్ మేనేజ్మెంట్ కెరీర్ చాలా మంచిగా ఉంటుందండి. హోటల్ మేనేజ్మెంట్ అనగానే చాలా మందికి ఓన్లీ హోటల్లోనే ఆపర్చునిటీస్ ఉంటాయనే ఒక అపోహ ఉంది. సో హోటల్సే కాకుండా మనకు ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్లైన్స్లో, క్రూజ్ లైన్స్లో, రైల్వేస్లో, కార్పొరేట్ ఆఫీసెస్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో, ఇంకా లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ మన లైక్ ఇన్స్టిట్యూషన్స్లో, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఇది ఒక బెస్ట్ కెరియర్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇది మనం హోటల్ మేనేజ్మెంట్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు సార్? అండ్ దీంట్లో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటిది? హోటల్ మేనేజ్మెంట్ యూజువలీ 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ తర్వాత, లేదా ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా, డిగ్రీ తర్వాత లేదా డిగ్రీ కూడా హోటల్ మేనేజ్మెంట్లో చేయొచ్చండి. ఓకే, ఇండియాలో మనకు బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి? ఇండియాలో తీసుకుంటే మనకు మోస్ట్లీ ఐహెచ్ఎం, ఐఐహెచ్ఎం ఇవి బాగా ఫేమస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవి, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవి. సో ఇవి కాకుండా మనం హైదరాబాద్లో తీసుకుంటే ఎయిమ్స్ కాలేజ్, తర్వాత బ్రాండ్ సిఏఐ, రీజెన్సీ కాలేజ్, సన్ కాలేజ్, ఇలాగా చాలా కాలేజెస్ ఉన్నాయి. దీంతోపాటు ఎన్ఐటిహెచ్ఎం, ఈ కాలేజ్ కూడా హోటల్ మేనేజ్మెంట్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. జనరల్గా మనము హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి లేదా ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలంటే నవేడేస్ గూగుల్ చేస్తే సరిపోతుందండి. కానీ గూగుల్లో రిజల్ట్స్ అన్నీ మనకు అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు. మనం చూస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మనం జనరల్గా ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు మనకు ప్లేస్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవి కూడా తెలుసుకొని మనము చాలా అవగాహన వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వడం మంచిది. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? హోటల్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా ఇప్పుడు 10th తర్వాత చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, అది డిప్లొమా ఉంటుందండి. సో ఏ డిప్లొమా అయినా సరే 1.5 year ఉంటుంది. సో 1 year కోర్స్ కాలేజ్లో చదువుకుంటారు. 6 months ఏదైనా 5-star హోటల్లో లేదా స్టార్ కేటగిరీ హోటల్లో వీళ్ళు ట్రైనింగ్ వెళ్తారనమాట. ఆ ట్రైనింగ్ ఏంటంటే, ఇప్పుడు 6 months వెళ్తే 1.5 month కిచెన్ డిపార్ట్మెంట్, F&B సర్వీస్ డిపార్ట్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ హౌస్ కీపింగ్, ఈ 4 డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్కి వెళ్తారు. అంటే వీటిని యూజువల్గా కోర్ ఏరియాస్ అంటాం అనమాట హోటల్కి. సో ఇవే మెయిన్, వీటి వల్లనే ఒక హోటల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో వీటిలో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. దాని తర్వాత ఆ 4 డిపార్ట్మెంట్స్లోనే ఏదో ఒక డిపార్ట్మెంట్లో మనకు ఏది సూటబుల్ ఉంటుందో దాంట్లో వాళ్ళు కెరీర్ ఆపర్చునిటీని చూస్ చేసుకోవచ్చు. సలీం అన్సారీ గారు, అసలు హోటల్ మేనేజ్మెంట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? హోటల్ మేనేజ్మెంట్లో 10th తర్వాత అయితే డిప్లొమా ఉంటుందని చెప్పాను కదా, ఇది గవర్నమెంట్ కోర్స్ ఒకటి ఉంది, SBTET అని, స్టేట్ బోర్డ్ అండి. సో దీంట్లో మనము ఓన్లీ షెఫ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఈ కోర్స్ అనేది చాలా రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకు ఇంటర్మీడియట్ కోర్స్ ఉంది, హాస్పిటాలిటీ అండ్ టూరిజం గురించి. అండ్ దెన్ డిగ్రీ వచ్చేసరికి BHM అండ్ CT, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. ఓకే. అండ్ BCTCA, బ్యాచిలర్ ఆఫ్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్. ఇలా 2 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. అండ్ మన స్టేట్ కాకుండా వేరే స్టేట్స్లో BHM, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కూడా ఉంటుంది. ఓకే, అంటే స్టేట్లను బట్టి కూడా చేంజ్ అవుతుందా కోర్సెస్? అవునండి, ఈ కలినరీ టెక్నాలజీ అనేది అడిషనల్గా ఉంటుంది అనమాట. అచ్చా. ఓకే, అంటే ఏ స్టేట్లో చదువుకుంటే బాగుంటుంది మన హోటల్ మేనేజ్మెంట్కి? ఏ స్టేట్లో అయినా చదువుకోవచ్చు, ఎక్కడ చదువుకున్నా కోర్స్ అనేది బాగుంటుంది. ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత స్కిల్ మనం డెవలప్ చేసుకుంటున్నాం అండ్ ఎంత నాలెడ్జ్ మనం అక్వైర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సలీం అన్సారీ గారు, ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత అబ్రాడ్లో వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అసలు అవకాశాలు ఉంటాయా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళలో 90% ఈ కోర్స్ చేసేదే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ కోసం. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి, నేను అబ్రాడ్లో చదువుకోవాలి లేదా అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకు ఈ కోర్స్ బెస్ట్ సూటబుల్ అని చెప్తానండి. ఎందుకంటే అబ్రాడ్లో మన కోసం ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయన్నమాట.
ఈ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అబ్రాడ్ ప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి. రీజన్ ఏంటంటే మీరు 2016 గణాంకాలు తీసుకుంటే లైక్ స్టాటిస్టిక్స్, రీసెర్చ్ స్టాటిస్టిక్స్ యాక్చువల్ ఇవి 2016లో ఈ టూరిజంకి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూసుకుంటే 500% ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట టూరిజంలో. ఓకే. అంటే ఒక కంట్రీకి విజిట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ 500% పెరిగింది. అంటే ముందు ఒక్కరు వెళ్ళే వాళ్ళంటే ఇప్పుడు 500 మంది వెళ్తున్నారు. సో డెఫినెట్లీ మీకు తెలుసుంటచ్చు హోటల్ మేనేజ్మెంట్ కానీ ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ నడిచేది టూరిజం మీదనే. సో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే హోటల్స్ డెఫినెట్లీ దే రిక్వైర్ ట్రైన్డ్ స్టాఫ్ అనమాట. సో వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి ఎంప్లాయీస్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో దట్స్ వై దెర్ ఆర్ 100% ఆపర్చునిటీస్ ఇన్ అబ్రాడ్. ఓకే. ప్రస్తుతం చూస్తే కనుక మనకు హోటల్స్ అన్ని క్లాసిక్గా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? సో ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు క్లాసిక్గా మారిపోయాయి, కాస్ట్లీ ఎక్స్పెన్సివ్గా మారిపోయాయి, కరెక్టే. ఓకే. సో మనం ముందు చెప్పుకున్నట్టు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ హోటల్స్ రెస్టారెంట్సే కాదండి. ఓకే. ఓకే, హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, రైల్వేస్, ఓకే, కార్పొరేట్ ఆఫీసెస్, కార్పొరేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్. సో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలాగ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా లేదా మన హరిత హోటల్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మనము దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్లీగా మారే రెస్టారెంట్స్ అంటే ఇప్పుడు డబ్బున్న ప్రతి వాళ్ళు రెస్టారెంట్స్ పెడుతున్నారు. ఒకటి మనం ఆలోచించాల్సింది మనం ఎంత ప్యాషనెట్గా రెస్టారెంట్ని పెడుతున్నాం అనేది ఆలోచించాలి. అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీకి మంచి శాలరీ ఇచ్చి చాలా బాగా చూసుకుంటే వాళ్ళు మన వెల్ఫేర్ని 100% చూసుకుంటారండి. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఫస్ట్ ఎవరైతే ఉన్న ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి 5 స్టార్ హోటల్స్లో రిక్రూట్మెంట్స్ ఉంటాయండి? జాబ్కి జాయిన్ చేసుకుంటారా? అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి, 100% మన కోర్స్ అయిపోగానే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో చాలామంది ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా అదే. అంటే ఇది జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్తాం అనమాట. ఎట్లా అంటే మన జాబ్ డ్యూరేషన్లోనే వీళ్ళు 4 months ట్రైనింగ్కి వెళ్తారండి. డిగ్రీ చేసినా సరే, డిప్లొమా చేసినా సరే వీళ్ళు 4 months లేదా 6 months ట్రైనింగ్కి వెళ్తారనమాట. ఈ ట్రైనింగ్ 4 డిపార్ట్మెంట్స్, కోర్ ఏరియాస్ అని చెప్పాను కదా, ఆ కోర్ ఏరియాస్లో వీళ్ళు ట్రైనింగ్ చేస్తారు. లైక్ కిచెన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. సో దీంట్లో వీళ్ళు ఏదైతే సూటబుల్ అనుకుంటారో దాంట్లో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అయితే ఇమీడియట్లీ జాబ్ ఆపర్చునిటీ తీసుకునేంత స్కిల్ వీళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్ అని ఉంటుందన్నమాట. సో ఇది 1 year చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ అదే హోటల్ వాళ్ళని యాజ్ అన్ ఎంప్లాయీ రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. ఫ్రెషర్స్కి డైరెక్ట్ 5 స్టార్కి వెళ్తే కూడా అపాయింట్మెంట్ తీసుకుంటారా? అవునండి, కోర్స్ చేశారు. ఎందుకంటే వీళ్ళని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు 4 months ట్రైనింగ్ చేసి ఉన్నారు ఆల్రెడీ. అచ్చా. సో దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఓకే. సో వెన్ దే ఆర్ అవేర్ దట్ మీన్స్ దే ఆర్ రెడీ టు డూ ఆపరేషనల్ జాబ్స్. ఓకే సలీం అన్సారీ గారు, ఇప్పుడు మనం చూస్తే కనుక హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్కి ట్రై చేస్తుంటారు కదా, ఫస్ట్ శాలరీ వాళ్ళది ఎంత ఉంటుంది? సో ఈ శాలరీ అనేది 15,000 నుంచి 25,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి. అండ్ అబ్రాడ్లో అయితే 25 నుంచి 35,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అయితే అబ్రాడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మనకు ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ కూడా ఇస్తారనమాట, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇండియాలో వచ్చేసరికి ఇది 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అండ్ ఆ హోటల్ ప్రాపర్టీ కేటగిరీని బట్టి, వాళ్ళ లగ్జరీని బట్టి ఆ శాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన ఎంప్లాయీ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర స్కిల్ని బట్టి కూడా ఈ శాలరీ అనేది వేరీ అవుతుంది.